హాయ్ గైస్, ఐమ్ లోకేష్. ఇది ఎథిక్స్లో ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి ఎథిక్స్లో కూడా క్వశ్చన్స్ సైమల్టేనియస్గా వేస్తూ వస్తాను డైరెక్టర్స్తో పాటు. సో ఇంకా డైరెక్టర్స్లో ఒక 3-4 క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయి. సో అవి కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. సో దీంతో చూసుకున్నామంటే టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్. సో లాస్ట్ టైం ఈ క్వశ్చన్ లాస్ట్ అటెంప్ట్లో ఈ క్వశ్చన్ అడిగారు ఎగ్జామ్లో. కాకపోతే ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎథిక్స్ వేరు, టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ వేరు. వాళ్ళు జస్ట్ టైప్స్ ఆఫ్ ఎథిక్స్ అని అడిగారంటే అప్పుడు మనము ఈ మెటా ఎథిక్స్, నార్మేటివ్ ఎథిక్స్ ఇవి రాయాలి. వాళ్ళు సపోజ్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ అని అడిగితే ఈ సెవెన్ చెప్పున్నారు టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ ఏంటనేసి. సో ఆ పాయింట్స్ మనం రాయాలి. సో ఇది కేర్ఫుల్గా చూడాలి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఫస్ట్ చూసుకున్నామంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, సెకండ్ పాయింట్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, థర్డ్ పాయింట్ లాయల్టీ, ఫోర్త్ పాయింట్ రెస్పెక్ట్, ఫిఫ్త్ పాయింట్ ట్రస్ట్ వర్తినెస్, సిక్స్త్ పాయింట్ ఫెయిర్నెస్ అండ్ సెవెంత్ పాయింట్ చూసుకున్నామంటే కమ్యూనిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది ఇవి చెప్పున్నారు. సో ఇవి ఏంటంటే ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ చూసుకున్నామంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఈచ్ పర్సన్ హూ వర్క్స్ ఫర్ ద బిజినెస్ వెదర్ ఆన్ ఏ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఆర్ ద ఎంట్రీ లెవెల్ will be expected to show personal responsibility for completing tasks, fulfilling their duties. If any their faults is acknowledged, they need to do whatever to fix it. సో ఇదేంటంటే ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్లో ఒక పర్సన్ ఏ లెవెల్ అయినా కావచ్చు, లైక్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ అయినా కావచ్చు, అంటే ఉన్న దాంతోనే టాప్లో ఉన్న పర్సన్ అయినా కావచ్చు, లేకపోతే లోవర్ ఎంప్లాయీ అయినా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ దేని మీద ఉండాలంటే ఒక టాస్క్ని కంప్లీట్ చేయడం కానీ, తర్వాత వాళ్ళ డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేయడం కానీ, తర్వాత వాళ్ళు ఏదైనా తప్పులు చేశారు, వాళ్ళకి తెలిసింది, సో మనం ఇలా తప్పులు చేసేసాము, ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఏం చేస్తే కరెక్ట్ అవుతుందో, సో అలాంటి మెషర్స్ అన్నీ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ టాప్ టైర్ ఎంప్లాయర్ దగ్గర నుంచి లో టైర్ అంటే లో లెవెల్ ఎంప్లాయీ వరకు అందరికీ ఈక్వల్గా రెస్పాన్సిబుల్ ఉంటుంది. సో అది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. సెకండ్, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ. బిజినెస్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ టు దేర్ ఎంప్లాయీస్, క్లయింట్స్ ఆర్ కస్టమర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విచ్ మే బి కాంట్రాక్చువల్ ఆర్ లీగల్ ఆబ్లిగేషన్ ఆర్ ప్రామిసెస్. సో ఇదేంటంటే ప్రతి ఒక్క బిజినెస్కి వాళ్ళ ఎంప్లాయీస్ని కరెక్ట్గా ట్రీట్ చేయాలనేసి, వాళ్ళ కస్టమర్స్ని కరెక్ట్గా ట్రీట్ చేయాలనేసి, తర్వాత వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద కూడా కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. తర్వాత లీగల్గా అంటే చట్ట ప్రకారం ఏంటి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, ఏం ప్రొవైడ్ చేయాలనేసి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీస్, అవి బిజినెస్ ఎథిక్స్లో వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్, థర్డ్ వన్, లాయల్టీ. బోత్ బిజినెస్ అండ్ దేర్ ఎంప్లాయీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు షో లాయల్టీ. Employees should be loyal to their co-workers, managers and the company. సో ఇదేంటంటే దీంతోనే ఇది ఫస్ట్ పాయింట్ లాగా అనుకుందాం, ఇది సెకండ్ పాయింట్ అని అనుకుందాం. సో దీంతో చూసుకున్నామంటే ఫస్ట్ బిజినెస్ వచ్చి బోత్ కస్టమర్స్కి మాత్రమే కదా లాయల్గా ఉండాల్సింది, వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి కూడా లాయల్గా ఉండాలి. సో అలాగే ఎలా అయితే ఒక బిజినెస్ ఇద్దరికి లాయల్గా ఉంటుందో, దాంతో పనిచేసే వాళ్ళు కూడా కస్టమర్స్తో పాటు వాళ్ళ కోవర్కర్స్ అంటే వాళ్ళ కొలీగ్స్కి కానీ, లేకపోతే వాళ్ళ సీనియర్స్ అంటే మేనేజర్స్, వాళ్ళకంతా అండ్ కంపెనీకి, వీళ్ళకి కూడా లాయల్గా ఉండాలి. తర్వాత పాయింట్ దాంతోనే కస్టమర్స్ ఆర్ క్లయింట్స్ లాయల్టీ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎ కంపెనీ, నాట్ ఓన్లీ టు మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్స్ బట్ ఆల్సో టు అట్రాక్ట్ బిజినెస్ త్రూ గుడ్ రెప్యుటేషన్. సో ఇదేంటంటే మనము ఒకరితో మంచిగా ఉన్నామంటే జస్ట్ వాళ్ళకి మనకి ఉన్న రిలేషన్షిప్ బిల్డ్ చేయడం మాత్రం కాదు, దాంతోపాటు ఆ మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేయడం వల్ల మంచి రెప్యుటేషన్ వస్తుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలంటే మనము టాటా కంపెనీస్ని చూసుకోవచ్చు. సో ఎందుకంటే వాళ్ళు చాలా మంచిగా రిలేషన్స్ ఉంటుంది, ఎంప్లాయీస్ని చాలా బాగా ట్రీట్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళు ఎంప్లాయీస్ని బాగా ట్రీట్ చేస్తారు కాబట్టి మంచి రెప్యుటేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు టాటా అనుకుంటే ఓకే, టాటా ప్రోడక్ట్స్ బాగా బిల్డ్ క్వాలిటీ అన్నీ బాగుంటాయి, వాళ్ళు టాటాలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఆ ఎంప్లాయీస్ మీద కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు అన్న ఒక లాయల్టీ వస్తుంది. సో అది లాయల్టీ. తర్వాత చూసుకున్నామంటే రెస్పెక్ట్. తర్వాత పాయింట్ రెస్పెక్ట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ బిజినెస్ ఎథిక్స్. బిజినెస్ షుడ్ ట్రీట్ క్లయింట్స్, కస్టమర్స్ అండ్ ఎంప్లాయీస్ విత్ రెస్పెక్ట్. సో ఇదేంటంటే, సో దీన్ని కూడా 2 పాయింట్స్ లాగా చూసుకుందాం. సో ఇదేంటంటే ఒక బిజినెస్ వచ్చి బాగా డెవలప్ అవ్వాలంటే వాళ్ళ కస్టమర్స్ని కానీ, వాళ్ళ క్లయింట్స్ని కానీ, ఎంప్లాయీస్ని కానీ రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి. లేకపోతే ఇప్పుడు సపోజ్ వాళ్ళ క్లయింట్స్కి కానీ, లేకపోతే వాళ్ళ ఎంప్లాయీస్కి కానీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళ ఒక బ్రాండ్ వాల్యూ కూడా పడిపోద్ది. సో ఆ కంపెనీలో ఏమి ఉండదు, అసలు వేస్ట్ అని చెప్పేసి అలా ఒక నేమ్ వచ్చేస్తుంది అనమాట. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వెన్ వీ షో రెస్పెక్ట్ టు సమ్ వన్, that person feels like a valued member of the team
ఆర్ అన్ ఇంపార్టెంట్ కస్టమర్. సో ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ మన కంపెనీలో ఒక ఎంప్లాయీ ఉన్నారు. తనకి మంచి రెస్పెక్ట్ ఇచ్చి చేసామంటే తనొచ్చి ఓకే. వీళ్ళు బాగా మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో మనం కూడా ఒక వాల్యూడ్ మెంబరే. మనకి సమ్ వాల్యూ ఉంది అనేసి తను ఇంకా మరింత ఉత్సాహంగా వర్క్ చేయొచ్చు. సో అది. దాని తర్వాత ఇంపార్టెంట్ కస్టమర్ ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళకి గాని రెస్పెక్ట్ ఇస్తే ఓకే. వీళ్ళొచ్చి మనకి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో వీళ్ళకు బాగుంటది. లాయల్‌గా ఉండాలని చెప్పేసి. సో ఇదేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నామంటే చాలా మొబైల్ కంపెనీస్ వచ్చి ప్రీమియం కస్టమర్స్ అనేసి చెప్పడం కానీ, సో ప్రీమియం ఫోన్స్ కొనేటప్పుడు వాళ్ళకి ఎక్స్‌ట్రా ప్రివిలేజెస్ ప్రొవైడ్ చేయడం గాని, లైక్ పికప్ అండ్ డ్రాప్, లేకపోతే ఇంకా షోరూమ్‌లో ఎళ్ళామంటే ప్రీమియం పాయింట్ అని పెట్టేసి, సో డైరెక్ట్‌గా వాళ్ళకి వాళ్ళకి ఎళ్లి కూర్చోవడం. సో అలాంటి రెస్పెక్ట్స్ ఇవ్వడం వల్ల ఏంటవుతుందంటే, ఓకే. మనం మంచి బ్రాండ్ వాల్యూ ఉన్నది తీసుకుంటాం అనేసి, సో ఫోన్ తీసుకుందాం అనేసి అనుకుంటారు అందరూ. సో బ్రాండ్ వాల్యూతో పాటు ఒక రిలయబిలిటీ కూడా పెరుగుద్ది బిజినెస్‌కి. సో అది రెస్పెక్ట్. నెక్స్ట్ పాయింట్ ట్రస్ట్ వర్తినెస్. ఏ బిజినెస్ కల్టివేట్స్ ట్రస్ట్ వర్తినెస్ విత్ ఇట్స్ క్లయింట్స్, కస్టమర్స్ అండ్ ఎంప్లాయీస్ త్రూ హానెస్టీ, ట్రాన్స్‌పరెన్సీ అండ్ రిలయబిలిటీ. సో ఇదేంటంటే సో ఇది కూడా 2 పాయింట్స్ అనే అనుకుందాం. సో ఇదేంటంటే ఒక బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ వచ్చి నమ్మకతగ్గంగా చేయాలి. సో క్లయింట్స్‌కి కావచ్చు, కస్టమర్స్‌కి కావచ్చు, ఎంప్లాయీస్‌కి కావచ్చు. సో మనం బిజినెస్ చేస్తున్నాం. ఒక కస్టమర్ వచ్చి మన ప్రోడక్ట్ కొనాలంటే తను బాగా మన ప్రోడక్ట్ మీద నమ్మకం పెట్టి కొనుక్కోవాలి. అంటే ఈ ప్రోడక్ట్ కొంటే చాలా బాగా పనిచేస్తది. సో ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కూడా వీళ్ళే చూసుకుంటారు అనేసి. సో తర్వాత పాయింట్ చూసుకున్నామంటే తర్వాత పాయింట్ చూసుకున్నామంటే బీయింగ్ ట్రస్ట్‌వర్తీ ఎంకరేజెస్ పీపుల్ టు డూ బిజినెస్ విత్ అస్ అండ్ హెల్ప్స్ అస్ టు మెయింటైన్ ఏ పాజిటివ్ రెప్యుటేషన్. సో ఇదేంటంటే మనం చాలా బాగా చేస్తున్నాం. లైక్ కొంచెం బాగా మంచి ప్రొడక్ట్స్ డెలివర్ చేస్తున్నాం. మంచి క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే క్లయింట్స్‌కి కూడా ఆటోమేటిక్‌గా నమ్మకం పెరుగుద్ది. సో ఆ నమ్మకం పెరగడం వల్ల మనకి ఒక మంచి రెప్యుటేషన్ ఉంటది. సో పెరుగుద్ది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఏం చెప్పాలంటే ఇప్పుడు రీసెంట్ డేస్‌లో వన్‌ప్లస్‌లో అయితే స్క్రీన్ ఇష్యూస్ నడుస్తుంది. సో మోస్ట్‌లీ చాలా మందికి తెలిసే ఉంటది. అదేంటంటే ఇప్పుడు గ్రీన్ లైన్ పడిపోవడం వల్ల ఇప్పుడు కంపెనీ వచ్చి లైఫ్ టైమ్ సెక్యూరిటీ లాగా ప్రొవైడ్ చేస్తుంది. లైక్ మీకు లైఫ్ టైమ్‌లో వన్‌ప్లస్ ఫోన్స్‌లో ఎప్పుడైనా మీకు గ్రీన్ లైన్ గాని, ఇష్యూ గాని వచ్చిందంటే మేము మార్చిస్తాము అని చెప్పేసి. సో దానివల్ల ఏంటవుద్దంటే కస్టమర్స్‌కి ఒక పుష్ ఇస్తదనమాట. లైక్ వీళ్ళు చెప్తున్నారు కదా! ఎటు ప్రాబ్లమ్ వస్తే వీళ్ళు లైఫ్ టైమ్ వరకు మార్చిస్తారు. సో ప్రాబ్లమ్ వచ్చినా పర్లేదు చూసుకుందాం అని చెప్పేసి ఎక్కువ ఫోన్స్ కొనడానికి ఛాన్సెస్ ఉంటది. అదే వాళ్ళు గాని లేదు మాకు సంబంధం లేదు. వారంటీ పీరియడ్ అంటే 1 ఇయర్ వరకే మేము చూస్తాము. తర్వాత మాకు సంబంధం లేదు అని చెప్పారంటే ఇప్పుడు కస్టమర్స్ నమ్మి కొనరనమాట. లైక్ ఎక్కువ స్పెండ్ చేస్తారు కాకపోతే అవసరానికి తీసుకుంటారు. కాకపోతే మంచి ఫోన్స్ లేకపోతే ప్రీమియం ఫోన్స్ వాటి మీద ఎళ్లరు. సో అలాంటిది. సో వాటికి ఏంటంటే మెయిన్ ఒక బిజినెస్‌కి ట్రస్ట్ వర్తినెస్‌గా ఉండాలి. సో అది ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ చూసుకున్నామంటే ఫెయిర్‌నెస్. వెన్ ఏ బిజినెస్ ఎక్సర్సైజ్ ఫెయిర్‌నెస్, ద బిజినెస్ విల్ ట్రీట్ ఇట్స్ కస్టమర్స్ అండ్ ఎంప్లాయీస్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ దే ఆఫర్ ద సేమ్ స్టాండర్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ఆల్. సో ఇది ఎలా ఉంటదంటే ఫెయిర్‌నెస్. ఇప్పుడేంటంటే ఈవెన్ మనము ఈ యొక్క క్వెషన్‌లో మొబైల్ ఫోన్స్ గురించి ఎగ్జాంపుల్ చాలా ఎక్కువ సార్లు చూసాము. సో ఈ యొక్క పాయింట్‌లో ఎలా చూసుకున్నామంటే మనము ఇప్పుడు కొన్ని పూర్ కంట్రీస్ ఉంటాయి. కొన్ని రిచ్ కంట్రీస్ అని చెప్పలేం కానీ కాకపోతే కొంచెం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేసే కంట్రీస్ ఉంటాయి. సో కొంచెం యావరేజ్ కంట్రీస్ ఉంటాయి. సో ఇప్పుడేంటంటే ఒక కంపెనీ ఉందంటే లైక్ ఇప్పుడు నేమ్ మెన్షన్ చేయకూడదు గానీ ఒక కంపెనీ ఏం చేసిందంటే ఫుడ్ ప్రొవైడ్ చేసే కంపెనీ. ఆ కంపెనీస్ వచ్చి లైక్ వేరే కంట్రీస్‌కి లోవర్ కంట్రీస్ అని చెప్పాను కదా! సో నీ పేరు చెప్పకూడదు అనుకుంటున్నాను. సో అందువల్ల చెప్పట్లేదు. ఆ కంట్రీస్‌కి ఏం చేస్తాయి లో స్టాండర్డ్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని పంపించాయి. అదే కంపెనీ సేమ్ మన ఇండియాకి గాని లేకపోతే కొంచెం రిచ్ స్టేట్స్‌కి గాని రిచ్ కంట్రీస్‌కి గాని కొంచెం మంచి ప్రొడక్ట్‌ని పంపిస్తది. సో అలాంటి ఇష్యూస్ కూడా నడిచినాయి. చాలా ఉన్నాయి అలాంటియి. సో ఫెయిర్‌నెస్ అనేది అలా ఏం చేయకుండా వాళ్ళు ఒక కంపెనీ బిల్డ్ చేశారంటే ఆ కంపెనీ ఎయిదర్ పూర్ కంట్రీ అవ్వచ్చు, లేకపోతే పూర్ స్టేటో, రిచ్ కంట్రీ ఎవరికైనా సరే ఒకే టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని ప్రొవైడ్ చేయాలి. లేదా ఒకే టైప్ ఆఫ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయాలి. సో అది ఫెయిర్‌నెస్. బిజినెస్ ఎథిక్స్‌లో ఫెయిర్‌నెస్ అదొక పార్ట్. సో సెవెంత్ పాయింట్ కమ్యూనిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ. బిజినెస్ విల్ యాక్ట్ ఎథికల్లీ నాట్ ఓన్లీ విత్ ద క్లయింట్స్, కస్టమర్స్ and employees but also with the community and environment. Business will adapt measures to reduce waste and promote a safe and healthy environment. సో ఇదేంటంటే మనం జస్ట్ ఒక ప్రొడక్ట్స్‌ని మంచిగా ప్రొవైడ్ చేస్తే మాత్రం సరిపోదు. ఒక కమ్యూనిటీకి గాని, ఒక ఎన్విరాన్మెంట్ గాని మనం ప్రొవైడ్ చేసే ఆ ప్రొడక్ట్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. సో
ఇంకా అలాంటి ఇబ్బందులు ఏదైనా కలిగేటట్టుంటే ఆ ఒక్క వేస్టేజ్‌ని లేకపోతే ఇప్పుడు ఇదే ఫోన్స్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను. సో, కొన్ని డేస్ బ్యాక్ ఏంటంటే రీసైకిల్డ్ అల్యూమినియం యాపిల్ అండ్ సామ్‌సంగ్ వీళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. లైక్ మేము రీసైకిల్డ్ ప్రొడక్ట్స్ తోటి అంటే రీసైకిల్డ్ వేస్ట్ మెటీరియల్ తోటి మా ఫోన్స్‌లో ఇంక్లూడ్ చేసి మేము ఎన్విరాన్మెంట్‌కి హాని కలిగించకుండా తయారు చేస్తున్నాము అనేసి. సో, అలాంటివన్నమాట. సో, ఇది గైస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్‌లో. సో, టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ అంటే ఈ 7 పాయింట్స్ రాయాలి. సో, ఓన్లీ టైప్స్ ఆఫ్ ఎథిక్స్ అడిగితే అప్పుడు మనం ఆ మెటా ఎథిక్స్, నార్మేటివ్ ఎథిక్స్ ఇవి రాయాలి. ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ.